అందరికీ నమస్కారం. స్మితా సబర్వాల్ గారు మెంబర్ సెక్రటరీ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ల పనిచేస్తుంది. ఆమె నిన్న పెట్టిన ట్వీట్ పైన ఈరోజు డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్లో కేసు నంబర్ 2024-00005193 ఇవాళ కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక కేసు ఫైల్ చేసిన రెండిట్లలో చేయడం జరిగింది. డైరీ నంబర్ 11348/IN/2024 నేను కంప్లైంట్ చేయడం జరిగింది. బక్కా జడ్సన్ స్మితా సబర్వాల్ మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ ద తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ stated that the job's demands, especially the need for extensive groundwork, pose significant challenges అని ఒక significant challenges for individuals with disabilities. Posting her view on the microblogging platform X, IAS officer Smita Sabharwal remarked that the demands of the job make it difficult for those with disabilities to do justice to the service as the debate of blowing up. వీటిది ఎవరో ఒక ఆమె దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఆమె గురించి అసలు రిజర్వేషన్ ఉంటే తప్పని తిరిగా ఈమె మాట్లాడే పరిస్థితికి దిగజారింది. ఈమె విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు డిఫరెంట్లీ ఏబుల్ does an airline hire a pilot with disability or would you trust a సర్జన్ విత్ ఎ డిజబిలిటీ? ఓకే, ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినావు, నువ్వు ఒక ఫ్లైట్ నడపగలుగుతావా? ఒక ఏది దివ్యాంగుడైనటువంటి వ్యక్తి నువ్వు విమానం నడపగలుగుతావా, లేదంటే ఒక ఆపరేషన్ చేయగలుగుతావా అని చెప్పి ఈమె అడుగుతుంది. మరి నువ్వు చేయగలుగుతావా? నువ్వు విమానం నడపగలుగుతావా? విమానం నడపాలని అనుకుంటే విమానం నడపగలుగుతాడు ఆయన. సర్జరీ చేయాలనుకుంటే సర్జరీ చేస్తారు, దానికి తగ్గ ఎబిలిటీస్ ఉంటాయి, మెడికల్ ఫిట్నెస్ అన్నీ చూస్తారు, చేయగలుగుతారు అంటే చేస్తారు. మరి నువ్వు నడుపుతున్నావా? అయ్యా నువ్వు విమానం నడుపుతున్నావా, లేకపోతే నువ్వు సర్జరీలు చేస్తున్నావా? ఐఏఎస్ విమానాలు నడుపుతారా? ఐఏఎస్ లెక్కనైనా సర్జరీ చేస్తారా? కొంతమంది దేడి దిమాగ్ ఉన్నది, ఏది చేసినా నడుస్తుంది. నువ్వు తెలంగాణలో ఉన్నావమ్మా, ఏడ పడితే ఆడ నడుస్తుంది. గత ప్రభుత్వం నడుస్తుంది కావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు నడుస్తుంది అని అనుకోవద్దు నువ్వు. వైద్య ప్రీమియర్ సార్ నీది కోట, అసలు వీళ్ళ కోట ఎందుకు అని చెప్పింది. ఈమెనే ఒక మానసిక వికలాంగురాలు, ఈమె మానసిక స్థితి బాగా లేదు, ఇసొంటి ఆయన పెట్టుకోవద్దు. కాబట్టి ఈమె పైన ది రైట్స్, ఈమె మీద సెక్షన్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ టు టేక్ యాక్షన్ ఆన్ స్మితా సబర్వాల్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ RPWD యాక్ట్ 2016 సెక్షన్ 92 ఆఫ్ ద యాక్ట్. ఈ యాక్ట్ కింద ఈమె మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఎన్హెచ్ఆర్సీలో మరియు డిఓపిటీలో రెండిట్లలో కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఖచ్చితంగా ఈమె మీద యాక్షన్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు పౌర సమాజం తెలంగాణ ఇసొంటి ఉమెన్ పెట్టుకోవడం దురదృష్టకరం. ఈమెను వెంటనే ఇండియన్ గవర్నమెంట్కి ఈమెను సరెండర్ చేయాలి. ఈమె సేవలు ఇక్కడ అవసరం లేదు, వీళ్ళ భర్త పోయింది, ఈమెను కూడా అటు ముఖాన్ని పంపాలి. ఈమె చేసిన ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో చేసినా అవన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒకరినో ఇద్దరినో అవమానపరిచినట్టు కాదు, విశ్వంలో ఉన్న దివ్యాంగులందరినీ మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడొక్కడే కాదు, అర్థమైందా? ఎంత పెద్ద గొప్ప గొప్ప సైంటిస్టులు అందులోకి వెళ్ళిండ్రు. ఈరోజు నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. మేము ఎన్ని ఇన్నోవేటివ్ విలేకరులను అంటే ఇవాళ దాకా ఎవరు పెట్టలేదు. ఇన్నోవేటివ్గా సతీష్ చంద్ర గారు కాలేజ్ ఆఫ్ జర్నలిజం, ఆ సార్ ద్వారా నేను దాదాపు నా పీరియడ్లో దాదాపు 100 మందిని జర్నలిజంలో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పడం జరిగింది. చాలామంది జర్నలిస్టులు కూడా ఈరోజు పనిచేస్తున్నారు. అర్థమైందా? జర్నలిస్టు వాళ్ళు చేయలేరు, వాళ్ళు గోడెక్కి దునకాలి, ఫోటోలు తీయాలి, వాళ్ళు చేస్తలేరా ఈరోజు ఆ పని? కాబట్టి ఎవరిని అవమానపరంగా మాట్లాడద్దు.
కాబట్టి ఈమె మానసిక స్థితి చాలా ఇదిగా ఉంది. నువ్వు మాట్లాడేది పోదు, రేపు నీ పిల్లలకు, నీ కుటుంబస్తులకు, నీ మనవలకు మనవరాలకు తాకుతుంది. కాబట్టి నువ్వు ఆ, మాట చాలా పెద్ద మాట జారినావు. ఖచ్చితంగా నువ్వు దీనికి మూల్యం చెల్లిస్తావు. ప్రభుత్వం వెంటనే ఈమెను కేంద్రానికి సరెండర్ చేయాలి. ఇసొంటి వాళ్ళు అవసరం లేదు. ఇసొంటి ఐఏఎస్ దొంగలు చాలామంది తెలంగాణ ఉన్నారు, దొంగలు ఉన్నారు. నవీన్ మిట్టల్ అంటాడు సిగ్గులేని దొంగ ఉన్నాడు, ఇక్కడ దొంగవాడు, దొంగతనం చేసినవాడు. ఈరోజు మనుషులనంటే ఈగల్ లెక్క మాట్లాడుతుంటారు. అదేంత చాలామంది ఉన్నారు ఇట్లా దొంగలు. ఆ దొంగలందరి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఇయాల్టి పర్వ తీసుకోకుండా వాళ్ళతోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకుంటూ ఉంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. దావతులు చేసుకుంటా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకుంటా వాళ్ళతో గడిపిండు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. పౌర సమాజం దీని మీద స్పందించాలి. ఈమె బేషరతుగా ఈ మీద క్షమాపణ చెప్పకుంటే మాత్రం చాలా గట్టి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. డిఓపిటి ఎన్హెచ్ఆర్సీ కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఈమె పైన యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నా. ఇటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్లో ఉండడం మాకు సిగ్గుచేటు. భారత పౌరునిగా, ఈ దేశ పౌరునిగా నాకు ఇటువంటి వాళ్ళు ఉండడం నాకు సిగ్గుచేటు. కాబట్టి బండి సంజయ్ గారు మరి కిషన్ రెడ్డి గారు, మీరు ఈమె సర్వీస్లోకి వెళ్ళి ఇక రూపాన్ని చూసుకొని ఆమె నా అంత ఫిట్నెస్ లేదని అనుకుంటారు. రేపు సచ్చి బొందలో పోయి అందరు పురుగయ్యేటోళ్ళు మట్టయ్యేటోళ్ళే. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు రూపాన్ని ముఖాన్ని చూసుకొని ఈరోజు అసొంటోళ్లకు పోస్టింగ్లు కూడా అసొంటోళ్ళకి ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళని వెంటనే అక్కడ సరెండర్ చేయాలి. దొంగలని ఎవరెవరు దొంగలు ఇక్కడ ఉన్నారో ఏరేరి పంపాలి. ఇసొంటోళ్ళు ఏది పౌర సమాజానికి వీళ్ళ సేవ అవసరం లేదు. ఇసొంటోళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మూసుకొని అన్ని ప్యాక్ చేసుకొని మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.